చందు అంజి మామ తిరుమల్ పడి చేస్తుండే తింటే చందు అనుకున్నా అసలు ఏంది ఎక్కడన్నా ఏమైతే లేదు ఏమైతే లేదు. విషయం ఏంటంటే ఎక్కడన్నా చెప్పులు మర్చిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. సో ఫస్ట్ టైం అరకు రావడం మీకు ఫస్ట్ టైం అందరికీ. సో బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసినాం. సరే చూద్దాం, నెక్స్ట్ ఎక్స్ప్లోర్. విషయం ఏంటంటే ఎక్కడన్నా చెప్పులు మర్చిపోయాడు. దొరుకుతాయి కదా చెప్పులు? ఏమో దొరకకపోతే ఎట్లా నడుచుకుంటూ కష్టం. అనుకున్నా అసలు ఏంది ఎక్కడన్నా ఏమైతే లేదు ఏమైతే లేదు అని అనుకుంటే, కాకపోతే అటువంటి ఏమన్నా పుణ్యక్షేత్రాలు కనుక వచ్చినప్పుడు చెప్పులు పోతే దరిద్రం పోయినట్టు. అంతేనా? రియల్ రియల్ కాదు. వెంకటన్న ఘాట్ నీ చెప్పల్స్ అది రియల్ గా లేడీస్ చెప్పులేదు. లేడీస్ చెప్పులు అవి ఎట్లా గట్టెట్లా మర్చిపోయారన్న మరి? దొరుకుడే ఎక్కువ, చిన్నగా ఉంది డాడీ. ఏ గంతే ఉంటాయి అన్ని. ఆడ 300 తీసుకున్నాడా. సో ఇప్పుడైతే మేము బొర్రా కేవ్స్కి వెళ్తున్నాం. బొర్రా కేవ్స్కి వెళ్ళబోయే ముందు మనం ఇక్కడ బాంబూ చికెన్ అయితే వీళ్ళు చేస్తారట. మనకు వన్ అవర్ ముందే ఆర్డర్ చేసేస్తే మనం వచ్చేసరికి రెడీ చేస్తారట. ఇప్పుడైతే ఆల్రెడీ అవుతుంది. సో మనం వెళ్ళేసేసి ఎక్స్ప్లోర్ వచ్చేసరికి అయితే రెడీ అయిపోతుంది. మనం కూడా 1 kg ఆర్డర్ ఇచ్చినాం టేస్ట్ చేద్దామని. జస్ట్ టేస్ట్ చేద్దామైతే 1 kg ఆర్డర్ ఇచ్చినాం. ఇది ఇందులో బిర్యానీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో బిర్యానీ, ఇందులో బిర్యానీ అవుతుంది. అందులో చిన్న బొంగులోనేమో హాఫ్ కేజీ క్వాంటిటీ బిర్యానీ అయితే ఇద్దరికి అయ్యేవాళ్ళంటే ఇది హాఫ్ కేజీ ఇందులో ఓకే. సో విషయం ఏంటంటే ఇవాళ మన గైడే మన సబ్స్క్రైబర్. ఇప్పుడు ఏంటిది ఇది బుర్రా గృహాల స్పెషాలిటీ ఏంటిది అసలు? అంటే ఇది స్వతహాగా ఏర్పడిన గుహలే. ఓకే. ఎవరు అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి కాదు, ఎవరు పుట్టించినవి కాదు. ఓకే. నెక్స్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక రైతు పశువులు కాస్తుండగా ఇక్కడ ఒక హోల్ ఉంటుంది పైన. ఆ హోల్ దగ్గర నుంచి చూసి లోతు ఏంటని చూసి అప్పుడు ఫైండ్ అవుట్ చేశారు. అంతవరకు ఎవరికి తెలియదు. ఓకే. డేంజర్ ఉంది అంటే నమస్కారం చేస్తే అయిపోతున్నా. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్న? ఇటువంటి బాగుంది. అంటే నేను అనుకున్నా కొంచెం అక్కడ యూస్ వరకు ఫస్ట్ వ్యూ గేయం కదా మనం లైట్ ఉంటుంది కదా అనుకున్నా, కానీ లోపల డేంజర్ అండర్ గ్రౌండ్ ఉంటుంది అనుకోలేదు. బుర్రా కేవ్స్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. సో మన సబ్స్క్రైబర్ మన హిస్టరీ అంతా చెప్తున్నాడు. 2016-17 నుంచి మన ఎన్ఎస్ఎస్ క్యాంపు నుంచి మీరు ఎట్లా చేసేది ఏంది ఏం కదా అని చెప్పేసి. సో కేవ్స్లో నడుచుకుంటూ మొత్తం మనంతో డిస్కషన్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది బ్రో? చాలా హ్యాపీ అండి. ఈరోజు మా ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇద్దామని బొర్రా కేసుకొచ్చాం. అన్న వాళ్ళు కనిపించి మాకు సర్ప్రైజ్ చేశారు. అది చాలా ఉంది. సో ఎలా ఉందన్న బుర్రా కేవ్స్? అందంగా ఉంది, కఠినంగా ఉంది. బొంగు చికెన్ పెట్టినాం కదా, అది ఒక్కటి సరిపోదన్న. ఫస్ట్ ఒక్కటి ఆర్డర్ అది చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. దిగేటప్పుడు బాగానే ఉంది, ఎక్కేటప్పుడే చెంట కారుతున్నాయా? కలిసిపోయారా? కొత్తది ఇదేంటి మొత్తం బ్రేక్ఫాస్ట్ అరిగించుకున్నాం అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు వేరేది మనకు ఫుడ్ రెడీ ఉంది. ఏ పడుతుంది కూడా వస్తాయి అంటే అది నిటారుగా అంటే స్ట్రేట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎట్లా బుర్రా కేవ్స్ ఎక్స్పీరియన్స్ బాగుంది. లోపల నేను అండర్ గ్రౌండ్ లో చిన్నగా ఉంటుంది కాబట్టి అనుకున్నా, కానీ పైన కొద్ది ఇంకా లోపలికి ఉంది. సగం ఉంటుంది అనుకున్నాం. బాగుంది. ఆ పైన శివాలయం ఒకటి ఎక్స్ట్రా పై దాకా పోయి పైన అది అదే అక్కడే ఉంది కదా. అయ్యో అది మనోడు నువ్వు ఎక్కలేవన్నా అన్నాడు. నేను ఎక్కి చూపిస్తాను. ఎక్కినావు ఎక్కినా లేదా? ఏమైందని కాదు, ఎక్కినా లేదా? మీరు చేయలేరని కాదు, చేసినాక పర్యావసనం తీవ్రంగా ఉంటాయని చెప్పి మా బాధ. చేయగలనని నేను నిరూపించుకుంటా అట్లా. ఓకే. చలో లెట్స్ గో టు బొంగు చికెన్.
ఓకే చలో లెట్స్ గో సబ్స్క్రైబర్ ఎక్కడ బ్రో అలమండ దగ్గర అలమండు భీమిలి దగ్గరలో దగ్గర ఎక్కడికి వెళ్ళి దగ్గరే చూస్తారా మై విలేజ్ షో ఫుల్గా ఓకే ఓకే బొర్రా కేవ్స్తోని కాళ్ళు అలసిపోయినాయి. ఇప్పుడు చలో బాంబూ చికెన్ ఆర్డర్ పెట్టినాం. హాఫ్ కేజీ 300 రూపీస్, కేజీ 600 రూపీస్. రెండు వేరే వేరే అట్లా ఇస్తారట. చలో టేస్ట్ చేద్దాం. రివ్యూ ఫస్ట్ టైం రవన్నతోని తినకుండా కుకింగ్ చేయకుండా రివ్యూ వేరే రివ్యూ బయట ఫుడ్ తీసుకొచ్చి వడ్డీ అయిపోయే ముందు అసలు బాంబూ చికెన్ ఎట్లా చేస్తారో తెలుసుకున్నాం. వాళ్ళు ఎట్లా చేస్తారు రవన్నతో తెలుసుకున్నాం. ఏం లేదు, ఫ్రెష్ చికెన్ తీసుకొని కొంచెం వాష్ చేస్తారు. దాని తర్వాత లైట్గా గరం మసాలా, పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటితోటి అది చేసి కొంచెం ఆనియన్స్ కట్ చేసి అందులో పచ్చి బొంగును వెదురు బొంగు తీసుకొని అందులో వేస్తారు. వేసిన తర్వాత పైనుంచి క్యాప్ పెట్టేసి అంటే ఆకులు అలాంటివి పెట్టి ఉడికిస్తారు. బిర్యానీ టేస్ట్ మరి బిర్యానీ రైస్ కొలతతో వేస్తారు. చికెన్ విత్ అన్ని మొత్తం సేమ్ ఇప్పుడు చికెన్ కలిపినట్టు కలుపుతారు. అందులో బాస్మతి రైస్ కూడా కలుపుతారు. సరిపోయిన వాటర్ పోస్తారు. వాటర్ పోసి పైన సేమ్ క్యాప్ సేమ్. ఒకసారి మనం బొంగు చికెన్ చేసినాం కానీ అది ఫెయిల్ అయింది, మాడిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అంటే అప్పుడు రవాణా లేడు. సరే రవాణాతో మనం ప్లాన్ చేద్దాం. మన వచ్చేసింది చలో. ఎట్లుందన్న బొమ్మ చికెన్? బాగుంది. అంటే ఇట్లా మనం చెప్పినట్టు నార్మల్ అని చెప్పాను, అంటే మరీ హెవీ స్పైస్ కాకుండా మనం తినేటట్టు బాగుంది. ఆయిల్ తక్కువ ఉందన్న, మంచిగా ఉంది. ఆయిల్ అనేది ఉంది, ఆయిల్ కంటెంట్ ఉన్నది. ఓకే. రెండోది ఏంటంటే కొంచెం స్మూత్ కూడా ఉంటుంది. మెత్త ఆయిల్ లేనట్టుందిగా. లేదు, ఆయిల్ ఉండదు సార్, ఆయిల్ ఉండదు. మిస్ అయ్యారు మన వాళ్ళు. మిస్ అంటే మిస్ అన్న, ఇదైతే మిస్ అయ్యాను 100%. ఎంత టేస్ట్ ఉంది. మన వాళ్ళు అయితే పక్కా చందు అంజి మామ తిరుమల పడి చేస్తుండే తింటే చందు పక్కా మిస్ అయిపోతుంది. అరకులో బ్యాంబు చికెన్ ఎంజాయ్ చేస్తుండ్రు రావన్న. దీనికోసం మళ్ళీ రావాలని. బాగుంది. ఇటువంటి ఫ్లేవర్ అంటే మనకి ఇటువంటి మంచిగా తింటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. బుర్ర కేసులు తిరిగి అలసిపోయి తింటా ఉంటే చందు సో బొంగుల చికెన్ తిన్న తర్వాత అరకు జోన్ 2 అని చెప్పేసి ఇంకోటి 2 ఉంటుంది. సో ఇక కంప్లీట్ ఒక టౌన్కి అయితే వచ్చేసినాం. సో జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి ఉంటుంది. అండ్ ట్రైబల్ మ్యూజియంకి అయితే ఎంటర్ అయిపోయినాం. అరకులో చూడాల్సినవి అండ్ స్టే చేయాల్సిన ప్లేసెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని చెప్పేసి ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడ చూపిస్తుండే. సో అవన్నీ కవర్ చేయాలంటే ఒక 2-3-4 డేస్ ఒక టైం పెట్టుకొని ఇక్కడ ఉంటేనే సెట్ అవుతుంది. బట్ ఇలా 1 డే కాబట్టి బేసిక్గా అయితే మనం బొర్రా కేవ్స్ అండ్ ఈ ట్రైబల్ మ్యూజియం అయితే కవర్ చేస్తున్నాం. ఏదో సడన్ ఎనర్జీ గిరిజన భాష నేర్చుకున్నా. నిజమేనా? కాదు, ఇది ఏదో అడ్డే రోడ్కి వచ్చింది. సో ఈ ట్రైబల్ హిస్టరీ మ్యూజియం అయితే నార్మల్ ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, కల్చర్ ఎట్లుంటుంది, అండ్ వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేసేవాళ్ళు, ఎట్లా వేటాడే వాళ్ళు, అసలు కంప్లీట్ ఒక లైఫ్ స్టైల్ ఎట్లుండేదైతే మంచిగా వాళ్ళ ఫొటోస్ ద్వారా అండ్ రియల్గా వాళ్ళ పిక్చర్స్ని అంటే వాళ్ళ ప్రతిమలు అంటారా రియలిస్టిక్గా పెట్టేసి మంచిగా చూపెడుతున్నారు. నాకైతే అంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది.
అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి అయితే అంటే మనకి అన్న ఆ బొమ్మలను చూస్తేనే వాళ్ళ ఆచార్య వ్యవహారాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు వేటాడే విధానం, వాళ్ళు వ్యవసాయం చేసే విధానం అంతా మనకు ఆ బొమ్మలను చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఈ గిరిజనుల ఆచార వ్యవహారాలు అనేటివి ఒక చూడంగానే చిన్న పిల్లలకైనా ఇంకా మనం పల్లెటూరులో మనం ఇప్పుడు కొన్ని యూజ్ చేస్తున్నాం, ఇంకా మన నానమ్మ వాళ్ళు యూజ్ చేసినాయి ఉన్నాయి మన పల్లెటూరులో కూడా. అంటే మనం చిన్న ఉన్నప్పుడు చూసిన పరికరాలే వీళ్ళు వాడుతున్నారు. దాన్ని ఏం చేశారంటే ఒక మ్యూజియం లెక్క చేసేసి అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు ఫోటోల ద్వారా, మనకి బొమ్మల ద్వారా. నీకు ఎట్లా వచ్చింది? అంటే మనం కొన్ని చూసినాం అన్న చిన్నప్పుడు, ఇంట్లో సగం వరకు మన అమ్మమ్మ నాన్నమ్మల వరకు చూసినాం, అవే కనబడకుండా అవుతున్నాయి. అవి మ్యూజియం లో చూడాల్సి వస్తే ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా సగం మనకు తెలియని చూసినాం, సగం తెలిసిన ఏళ్ళు ఉన్నాయి. రాను మొత్తం కూడా కనుమరుగైపోయింది. నాకు అనిపిస్తుంది కొన్ని కనుమరుగు కాకముందే మనం కొన్ని సేకరించుకొని పెట్టుకుంటే వాటి పేర్లు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్న. అవన్నీ దాదాపు అన్ని వీడియోలు తీసి పెట్టేసుకున్నాం. మన అంతకుముందు అన్న మనకు అదేందన్న ఇసురౌత్ అని ఉంటుండే, అదే అందులో ఉంది ఇసురౌత్ అనేది. ఇప్పటికి ఉంది కానీ మనం మామూలు గ్రైండర్ వాడుతున్నారు అందరు ఇప్పుడు. కానీ ఇసురౌత్ అనేది అది దానికి శాస్త్రీయంగా కూడా చాలా గొప్ప విశేషం ఉంటుంది అట అన్న. ఇట్లా అంటే మన బాడీ మూవ్మెంట్ అని ఇట్లా కదలిచ్చినప్పుడు ఎక్సర్సైజ్ అనేది కూడా బాడీకి కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది అంట. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం అరకు వచ్చిన తర్వాత అసలు ఈ ట్రైబల్ కల్చర్ గురించి తెలుసుకోదలుచుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ట్రైబల్ మ్యూజియం వచ్చి విజిట్ చేసేసి సో తిరుక్కుంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో వెళ్దామరా? వెళ్దాం. యా ఓకే.